ప్రైజ్ ద లార్డ్. మిల్క్షదేక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. నిరంతరము స్తోత్రార్హుడైన మన ప్రభు కృప మనకు తోడై నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ పూట కొన్ని చక్కటి మాటలు మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచి దావీదును గూర్చి కొన్ని చక్కటి మాటలు ఈ పూట మనం చదువుకుందాం. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దావీదు మరి అబషలోమును యొద్ద నుండి అరణ్యమునకు పారిపోయి ఒంటరి జీవితము గడుపుతూ మరి అక్కడ రచించిన ఈ కీర్తన అండి. శ్రమలో, అనేక సమస్యలతో, పోరాటాల మధ్యలో, శత్రువుల మధ్యలో రచించిన కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తనలో రాయబడిన గొప్ప మర్మములు మనకెంతో ఆధారమై ఉన్నాయి. మనకెంతగానో ఒక ధైర్యమును ఇస్తుందండి దేవుని వాక్యము. కాబట్టి దావీదు ఒకే ఒక వ్యక్తి అండి. కానీ ఆ ఒక్క వ్యక్తి మీదకి లేచేవారు ఎంతమంది అంటే విస్తరించున్నారు. అనేకులండి. దేని బిడ్డలారా, అనేకమైన మాటలతో దావీదుని వేధిస్తున్నారు. చంపేయాలి, ఇతను ఉండకూడదు, మనకొక విరోధి. దావీదు మీదకి లేచేవారు అనేకులు విస్తరించున్నారు. అయితే దేవుని బిడ్డలారా, దావీదు దేవుడిని ఎంతో ఆధారము చేసుకొని జీవిస్తున్నాడండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతి గల వారినిగా కాపాడుదును అని రాయబడి ఉంది. ఎవరైతే దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో, మరి ప్రభువుని ఆనుకొని విశ్వసించి పరిపూర్ణముగా ప్రభు నమ్ముకొని జీవిస్తారో, దేవాతి దేవుడు అనేక సందర్భాలలో వారిని సురక్షితమైన తన రెక్కల క్రింద దాచుకుంటాడండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాటలు, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు. అవునండి, కుటుంబీకులు బాధిస్తున్నారు. మరి సౌలు రాజు తన కుమార్తెనిచ్చి బద్ధ శత్రువుగా చూస్తున్నాడు. సౌలు రాజు దావీదుని భయంకరముగా వేధిస్తున్నాడు, అరణ్యమునకు తరుముతున్నాడు. అయితే దావీదు దేవుని వైపు చూస్తున్నాడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించున్నారు. దేని బిడ్డలా, దేంతో బాధిస్తున్నారు? మాటల చేత. అనేకమైన మాటల చేత దావీదుని బాధిస్తున్నారు, పండ్లు కొరుకుతున్నారు, తలలు ఊపుతున్నారు. ఎంతో భయంకరముగా దావీదుని వేధిస్తున్నారండి, బాధిస్తున్నారండి, హింసిస్తున్నారండి. నా మీదికి లేచువారు అనేకులు. దేని బిడ్డలారా, అనేకుల ఎదుట దావీదు బలము సరిపోద్దంటారా? దావీదు యొక్క జ్ఞానము సరిపోద్దంటారా? అయితే మరి దేవుని వలన అతనికి రక్షణ ఏమీయు దొరకదని నన్ను గూర్చి చెప్పుకునేవారు అనేకులు. దేవుని వలన అతనికి ఏమీ రక్షణ దొరకదు, రక్షణ లేదు. అతను రక్షించే దేవుడు లేడు, అతను రక్షించే స్నేహితులు లేరు, అతను రక్షించే నాథుడే లేడు అనేసి దావీదును గూర్చి చెప్పుకుంటున్నారండి. అయితే దావీదును గూర్చి చెప్పుకుంటున్నా, దావీదు మీదకి అనేకులు లేస్తున్నా, కెరటాల్లాగా శత్రువులు పొంచి ఉన్నా, అయితే దావీదు అట్లన్నిటిని జయించడానికి
దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభావమును పొందినవాడు దావీదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక మాట కూడా మనం చదువుకుందాం. నన్ను గూర్చి చెప్పువారు అనేకులు, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయ స్వధముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దావీదంటాడు, నీవే నాకు కేడెము. ఎంత శత్రువులు లేచినా, ఎంత విరోధులు లేచినా, ఎన్ని బాణాలొచ్చినా, ఎన్ని ఖడ్గాలొచ్చినా, ఎన్ని భయంకరమైన రౌద్రము కలిగిన రాజులొచ్చినా, శత్రువుల చేతిలో నుంచి నన్ను నీవు తప్పిస్తున్నావు. నీవే నాకు కేడెం, నీవే నాకు డాలు, నీవే నాకు శృంగం, నీవే నాకు అన్ని విషయాల్లో ఒక విజయం ఇచ్చేవాడువు నీవేనయ్యా అని ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడండి. ఇంతమంది శత్రువుల మధ్యలో నెమ్మది కలిగి, ధైర్యము కలిగి, ఓర్పుతో, సహనముతో దేవునికి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత ఓర్పో! ఎంతో మంది లేస్తున్నారు. అయితే దావీదు పక్షంలో ఉన్నవాడు గొప్పవాడు. కెరటాలు కెరటాలు ఎలాగొస్తాయంటే ఎంత ఉద్రేకంగా వస్తాయండి. అవి ఒడ్డుకు రాగానే మరి నిమ్మళమైపోతాయి. అయితే దేవుని బిడ్డలారా, మీ మీదకొస్తున్న కెరటాల్లాంటి శోధనలు, అలజడ లాంటి శోధనలు, మరణపాశము లాంటి శోధనలు మిమ్మల్ని ముంచెత్తాలని, మీ మీదకి మిమ్మల్ని కప్పాలని, మిమ్మల్ని పతనము చేయాలనే శోధనలొచ్చినప్పుడు ఎలుగెత్తి మనము దేవునికి ఎప్పుడైతే ప్రార్థిస్తామో పరిశుద్ధ పర్వతము నుండి ఉత్తరమిస్తాడు దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దావీదు ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము. ఎవరంట? కొంతమంది చాలా ఆధారం చేసుకుంటారు. స్నేహితులని, బంధువులని, బలము, డబ్బుని, ఆస్తిని చాలా ఆధారం చేసుకుంటారు. అయితే దావీదుకి ఆధారము ఉంది అంటే ఆదరణకర్త అయిన దేవుడు ఒక్కడు మాత్రమే. ప్రభు యొక్క ఆత్మతో ఆదరణ దొరుకుతుంది దావీదుకి. దావీదుకి ఎక్కడ ఆదరణ దొరుకుతుందంటే కుటుంబంలో, సమాజంలో లేదండి. దేవుని యొద్ద, దేవుని యొక్క ప్రభు యొక్క సన్నిధిలో, ఆ వాక్యములో దావీదు హృదయానికి ఓదార్పు, ఆదరణ దేని బిడ్డలారా దావీదుకు దొరుకుతుందండి. అయితే ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దావీదు దేని బిడ్డలారా తన పరిశుద్ధ పర్వతము నుండి, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని రాయబడి ఉంది. నీ ప్రజల మీదకి నీ యొక్క ఆశీర్వాదాలు వచ్చును గాక అని రాయబడి ఉంది. అయితే సియోను పర్వతం అనబడిన దేవుని యొక్క సన్నిధిలో నుండి వాక్కు ద్వారా ఉత్తరమిస్తాడండి. వాక్యము ద్వారా మాట్లాడతాడండి ప్రభువు. అతనికి ఒక ఓదార్పు దొరికింది, ఒక ఆదరణ దొరికింది, ఒక సంతోషం దొరికింది, ఒక ధైర్యము ప్రభు ఎదుట పొందుకున్నాడు దావీదు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుంటిని, 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోకరించినను నేను భయపడను. ఎంతమంది అంట? 10,000 మంది. దేని బిడ్డలారా, వాస్తవముగా కుటుంబంలో భర్తతో భార్య లేగతారు, భార్యతో భర్త యాగతాడు, పిల్లలతో తల్లిదండ్రులు ఎంతో వ్యసన పడుతూ ఉంటారండి, ఎంతో కృంగిపోతూ ఉంటారండి. ఎందుకనంటే దేని బిడ్డలారా, భర్త మనస్సు అర్థం చేసుకోవాల్సింది భార్య, భార్య మనస్సు అర్థం చేసుకోవాల్సింది భర్త. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ మరి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటే ఆ కుటుంబంలో మరి ఏ అలజడలు, ఎలాంటి పోరాటాలు,
ఎలాంటి శత్రుత్వం అనేది చోటు ఉండదు. ఎందుకనంటే దేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వలన ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటారో, ఆదరణ పొందుతారో, ఒక ఓదార్పు అనేది ఉంటాదో, ఆ హృదయములో నుంచి నెమ్మది కలిగిన మాటలను దేవుడు పుట్టిస్తాడండి. దేని బిడ్డలారా, ఎందుకనంటే ఓర్పు ఎప్పుడుంటాదో, ఎప్పుడైతే ఓర్పు ఉంటదో, ఆ ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు ఛేదిస్తాది. ఓర్పుంటే సహనము, సహనముంటే ఎంతటి దాన్నైనా, ఎంతటి బాధనైనా గూడా భరించేదానికి దేవుడు శక్తివంతమైన ఓదార్పును కలుగజేస్తాడండి. కాబట్టి ఇక్కడ దావీదు ఎంతో విస్తరించున్నారు. ఎంతో మంది నా మీదకి లేచియున్నారు అంటే దాని టోటల్ ఎంత ఇక్కడ ఏసాడంటే 10,000 మంది. ఎంతమంది లేసారు ఒక్క దావీదు మీదకి? 10,000 మంది మోకరించి నా మీదికి లేచిన, దండెత్తిన నేను భయపడను. ఎందుకనంటే దేవుని యొక్క సన్నిధి దావీదుతో ఉన్నది. మరొక మాట కూడా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27 అధ్యాయం మొదటి నుంచి. యెహోవా నాకు వెలుగును రక్షణనై యున్నాడు. నేను ఎవనికి భయపడదును? ఏమండి దేవుని బిడ్డలారా, యెహోవా నాకు వెలుగు, రక్షణ, రక్షణ కవచముగా ఉన్నాడు. నాకొక కాపరి ఉన్నాడు. నాకొక దేవుడు దొడ్డికర్రగా ఉన్నాడు. దండముగా ఉన్నాడు. నన్ను ఆదరించేవాడు, నన్ను బలపరిచేవాడు, నన్ను నడిపించేవాడు. నేను గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన అపాయమునకు భయపడను. ఎందుకంటే నాకు ముందు నా ప్రభు ఉన్నాడు అన్నొక ధైర్యం అండి. ఇక్కడ రాయబడిన మాటలు, నేను ఎవనికి భయపడదును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవనికి ఎరుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్రెల్లి కూలిరి. అవునండి. రూపించబడుచున్న ఏ ఆయుధము కూడా వర్ధలనివ్వడండి. దేని బిడ్డలారా, నేను భయపడను, నేను జడియను, అధైర్యపడను. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఈ సృష్టికి కారణభూతుడు. ఈ సృష్టిని సృజించిన సృష్టికర్త. ఆయన యొద్ద సమస్తము క్లుప్తమై ఉన్నవి. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు విషయంలో దావీదుని ఎంతో బలపరిచిన ప్రభువండి. మరి మీ జీవితాల్లో వ్యక్తిగతమైన, కుటుంబాల్లో, మీ జీవితాల్లో కూడా దేవాతి దేవుడు అనేకమైన పోరాటాల మధ్యలో మీరు ఉన్నప్పుడు దేవాతి దేవుడు మిమ్మల్ని కూడా దావీదును రక్షించినట్లు దేవాతి దేవుడు మీకు ఒక విముక్తిని కలుగజేస్తున్నాడండి. మరి మరొక మాట కూడా మనం చదువుకుందాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. అవునండి. ఈ ధైర్యం ఎక్కడుంది? ఎప్పుడైతే నీ హృదయములో వాక్యం ఉంటదో, నువ్వు దేన్నైనా కూడా జయించగలుగుతావు, సాధించగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఇంటర్‌లో మరి ఫెయిల్ అయిపోయావని, 10థ్‌లో మార్కులు తక్కువొచ్చాయని, మరి కోల్పోయావని దేవుని బిడ్డలారా ఎంతో బాధపడుతున్నారా? మరి అవమాన పాలు మధ్యలో ఉన్నారా? అయితే దేవుడు ఒక ఉన్నతమైన స్థానములో మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. శోధించబడిన మీదట సువర్ణము వలె మారుదును అని యోబు ద్వారా పలికించిన ప్రభువు మరి దావీదు ద్వారా ఒక ధైర్యము, ఒక సహనము, ఒక ఓర్పు, ఒక ఆధారం, ఓదార్పు ఎంతో మన గమనానికి మరి ఈ పూట తీసుకొచ్చాడండి. దేని బిడ్డలారా, ఎక్కడైతే వెలివేయబడుతున్నారో, ఎక్కడైతే అవమానపరచబడుతున్నారో దేవాతి దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడి వాక్యంను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. కృపా సత్య సంపూర్ణుడైన తండ్రి, దయగలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా,
10,000 మంది దండెత్తి మోకరించిన దావీదు భయపడలేదయ్యా. మరి ఎలాంటి శోధనలొచ్చినప్పటికి కూడా తండ్రి ధైర్యము విడవకుండా ప్రార్థనా పరులుగా నీ ప్రజలని దర్శించండి. ప్రార్థన చేసి ప్రతి ఒక్క దానిని సాధించుటకు శక్తివంతమైన అభిషేకం, కృప సమృద్ధిగా నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదాలు నింపమని తండ్రి మమ్మును మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా నా ప్రభు కృప మీకందరికి తోడై నడిపించునుగాక. ఆమేన్.